So I request Ashok Padapati garu to speak the journey of Vodanya. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ ఎంతో ప్రయాస తీసుకొని ఇక్కడ వచ్చినందరికీ, సో రైట్ ఫ్రమ్ రామకృష్ణ ప్రసాద్ సార్కి, జయప్రకాష్ నారాయణ గారికి, సువర్ణ గారికి, గాలి మాధవీలత గారికి, రామేశ్వరరావు సార్కి, అనురాగపూడి గారికి, బిఎస్ గారికి, సో థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఆనందంగా ఉంది. సో 2010లో అప్పుడప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసుకొని సేమ్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అందరూ కలిసి. మొదటిగా ఏం చేసేవాళ్ళం అంటే, ఓకే ఎప్పుడు దాకా అందరూ సినిమాలకు వెళ్తున్నాం, ఒకసారి చిన్న చిన్న ఆర్ఫనేజెస్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళి చేసేవాళ్ళం అనమాట. సో ఐ థింక్ ఐ స్టిల్ రిమెంబర్ సార్, జయప్రకాష్ నారాయణ సార్, when I came in 2011 we came for launching the website. వెళ్ళినప్పుడు మీరు చెప్పిన ఒక మాట మమ్మల్ని చాలా ప్రోత్సహించింది సార్. మీకున్న శక్తిని, మీకున్న నాలెడ్జ్ ని పంచండి, ఓకేనా? ప్రతిదీ డబ్బుతో ముడిపడదు. మీరు ఇచ్చే నాలెడ్జ్, మీరు వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేయండి. స్కూళ్ళల్లో అన్నప్పుడు స్టార్ట్ చేశాం సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం ఈ 15 ఏళ్ళగా ఈ జర్నీ లాగింది సార్. సో మీరు జస్ట్ ఒక స్లైడ్ లాగా 2010లో మేము అలానే స్టార్ట్ చేసాం. సో 2012లో డిజిటల్ టీచింగ్ అని, ఓకేనా, పిల్లలకి ప్రొజెక్టర్ల ద్వారా పాఠాలు చెప్పడం మొదలెట్టాం. హైదరాబాద్ లో ఉన్న స్లమ్ గవర్నమెంట్స్ అన్నింటినీ పిక్ చేసుకొని అక్కడ వెళ్ళి ఒక వీకెండ్ మా ఫ్రెండ్స్ అందరితో పాటు స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. సో దాని తర్వాత మాకు ఈ జర్నీలో తెలిసింది ఏంటంటే, చాలా అంటే వినడానికి కూడా ఒక రకం ఉంటుంది, చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ రోజు అందుకని అందరికీ ఆడపిల్లలనే చూశాను నేను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే. నేను ఈ ప్రయాణంలో చూసినప్పుడు చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపి మగపిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపేవాళ్ళు. ఇప్పటికి కూడా చాలా చోట్ల రన్ అవుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కూర్చున్న ఆడవాళ్ళు సువర్ణనాథ్ గారు కానీ, గాలి మాధవీలత గారు కానీ, సువర్ణనాథ్ గురించి చెప్పాలి. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. తను మా ఊరే. తను 1982లో చదివేటప్పుడే 532 మార్క్స్ వచ్చింది. ఈ రోజు కూడా మా ఊర్లో ఆ సువర్ణ అక్షరాలు ఉంటుంది, ఆ పేరు కూడా సువర్ణ. అంటే అంత బాగా అంటే ఎందుకు చెప్తున్నానంటే, నాకు కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్ పార్ట్ ప్రతి ఒక్క జర్నీలో. మ్యామ్ ఉన్నప్పుడు మా చుట్టుపక్కల మండలాల్లో చదివితే ఇలా చదవాలనేవారు. ఈ రోజు మీకు ఎందుకు తెలుసా ఇంత మందిని పిలుచుకొని వచ్చింది? సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు జడ్జి సార్ అయితేనేమి, మీరు మీలో ఒకరు జడ్జిగా అవ్వాలండి, మీరు కూడా లా చదవాలండి. జయప్రకాష్ నారాయణ సార్ అయితేనేమి, ఆయనలాగా ఏదైనా ఇంకా గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని. లేకపోతే సినిమా, ఇప్పుడు మీరు అనురాగపూడి అని చూస్తే, మీరు సీతారామం అనే మూవీ చూస్తే, అంటే బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనే టైంలో మంచిని చూపించడానికి చాలా ప్రయత్నించిన వ్యక్తులు. మాకు బివిఎస్ రవి గారికి కూడా నేను పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పాలి. అసలు మా ప్రయాణాన్ని 13 ఏళ్ళు జరుగుతున్న ప్రయాణాన్ని ఒక అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో స్టేట్ వైడ్ మొత్తం మమ్మల్ని తీసుకెళ్లాడు బివిఎస్ రవి గారు. అది దగ్గర ఉంది. సో అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా కష్టపడి వచ్చారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మనం చేసే పనిని నిజాయితీగా చేస్తూ కష్టపడి వెళ్తే ఇక్కడ వరకు వస్తామని. సో ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. నాకు ఉన్న ఇంటరాక్షన్ కానీ, జడ్జి రామకృష్ణ ప్రసాద్ సార్తో సార్ ఫస్ట్ టైం నేను హైకోర్టు విజిట్ చేశాను సార్. ఎప్పుడు విజిట్ చేయలేదు. నా స్నేహితుడు లక్ష్మీకాంత్తో వెళ్ళాను. సార్ ఐ నో అక్కడ ఉన్న మీ సెక్యూరిటీ కానీ, మీకున్న టైం లైన్ లో మాకు దాదాపు 15 నిమిషాల పాటు టైం ఇచ్చి ప్రతి ఈవెంట్ ని ఓపికగా వెళ్ళారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ నాకు నిజంగా అక్కడ వచ్చిన తర్వాత ఆ వాతావరణం నిజంగా చాలా ఇన్స్పైర్ అనిపించింది సార్. సో అక్కడ ఈ జర్నీలో 2015లో మేము ప్రతి పిల్లలకి ఏదైనా చదువుకు సపోర్ట్ చేయాలి, ఓకేనా? ఈ ప్రయాణంలో మాకు అర్థమైంది ఏంటంటే, మీరు చదివించేటప్పుడు పూర్తి ఫీజు మీరు కట్టారనుకోండి, మనమే లిటరల్లీ మనం చెడగొట్టిన వాళ్ళు అవుతాం. సో మన వదాంట్లో ఎలా జరుగుతుందంటే కార్యక్రమం ప్రతిదీ డబ్బుతో ముడిపడదు. మనం మెయిన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తుంటాం అనమాట. అంటే ఒకవేళ ఫీజు ఒక 10 రూపాయలు అనుకోండి, 5 రూపాయల దాకా కట్టి మనం వాళ్ళకి నెక్స్ట్ ఎలా జర్నీ తీసుకెళ్లాలని చెప్తాం. దానికి నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. అలాగే 2018లో ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాం. ఒక కొత్త ల్యాప్టాప్ కొనాలంటే చాలా ధర పెట్టి కొనాలి. అలా కాకుండా ఏం చేశామంటే, రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్, ఎవరైనా మీరు వాడుతున్న ల్యాప్టాప్స్ ని, ఇంట్లో తీసేసిన ల్యాప్టాప్స్ ని తీసుకొని దాన్ని బాగు చేసి పిల్లలకి ఇచ్చాం. అంటే మేము ఏం చేస్తున్నామంటే, ప్రతిదీ డబ్బుతో ముడిపడుతూ ఒక మెంటర్షిప్ కానీ, లేకపోతే ఒక పాత వస్తువులు కానీ, లేకపోతే మీ టైం కానీ, మీ నాలెడ్జ్ కానీ, ఆ విషయంలో మేము ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము.
అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 2019లో మేము చదివించిన పిల్లలు ఒక ఫస్ట్ సక్సెస్ స్టోరీ వచ్చింది. నిజంగా ఆ ఫస్ట్ సక్సెస్ స్టోరీ మాకు చాలా ఆనందం ఇచ్చింది. అంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మేము ముందుకు వెళ్ళామన్నమాట. తర్వాత 2020లో కరోనా టైంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఆ నీడ్ ఉందో ఆ ఆక్సిజన్ సిలిండర్స్ ని పంచుకుంటూ వెళ్ళాం. తర్వాత ఈ 2021 నుంచి వదాన్య ఫేస్ మారింది. సో వదాన్య పోటీ ప్రతిభా పరీక్షలు పెట్టడం మొదలెట్టాం. పోటీ ప్రతిభా పరీక్షలు ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఒక ఐఐటి స్థాయి ఎగ్జామ్ రాయాలనేది మెయిన్ ఇంటెన్షన్ గా పెట్టుకొని, ఎందుకంటే మీరు చూడంగా ఇప్పుడు మీరు చూస్తున్న చాలా మంది రూరల్ ఏరియా నుంచే వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఇంత స్థాయికి రావడానికి అంటే మీలో ఆ కసిని ఇంకా పెంచుతుంది. సో 2020లో మీ టాలెంట్ టెస్ట్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు మేము దాదాపు 15,000 మందికి పిల్లలుగా పోటీ పరీక్షలు పెట్టాం అనమాట. అక్కడ ఐడెంటిఫై చేసిన పిల్లల్ని చదివిస్తూ ఈ జర్నీలో నేను ఒక చిన్న స్టార్ట్ చెప్పేసి ముగిస్తాను. అంటే ఎందుకంటే మీకు అందరికీ వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అయ్యొచ్చు. ఐ వాంట్ టు జస్ట్ గివ్ ది ఓవర్ వ్యూ ఆఫ్ జర్నీ. సో ఇప్పటివరకు మనం చదివించిన వాళ్ళలో 30 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 50కి పైగా మోటివేషనల్ సెషన్స్ చేశాం. 100కి పైగా పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళందరూ కలిసి తిరిగి ఆర్గనైజేషన్ కి పనిచేస్తున్నారు. ఈ ఈవెంట్ ఇంత గొప్పగా జరగడానికి కారణం నాకు ఏమనిపిస్తుందంటే, జనరల్ గా నేను చదువుకునే రోజుల్లో ఎవరిని ఇన్స్పిరేషన్ అంటే నేను జనరల్ గా ఒక ఏ పేరు, బి పేరు, సి పేరు చెప్పేవాడు. సార్ లిటరలీ మై ఒపీనియన్ గాట్ చేంజ్. నా ఇన్స్పిరేషన్ 100 మంది సెటిల్ అయిన పిల్లలు. ఇది లిటరలీ నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఐ డోంట్ నో, ఇన్ని ఉండి కూడా మనం ఏం చేయలేకపోతాం. ఏమీ లేకుండా వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. మేము రాబోయే రోజుల్లో ఐఐటీలో ఎంట్రన్స్ జాయిన్ అవబోతున్నారు, తర్వాత సివిల్స్ వెళ్ళబోతున్నారు. అంటే అది చెప్తారు కదా, కడుపు మాడినోడికి ఆ కష్టం ఉంటుంది అనమాట, కడుపు నిండినోడికి ఆ కష్టం లేదు. ఆ ప్రయత్నాన్ని నేను వాళ్ళని దగ్గర నుండి చూశాను. అలాగే దాదాపు 180+ ల్యాప్టాప్స్ అన్నింటినీ డొనేట్ చేశాము. దాదాపు 200 మంది పిల్లలకి స్కాలర్షిప్లు, స్టైఫండ్స్ స్టార్ట్ చేశాం. దాదాపు 400 మంది వాలంటీర్స్ దీనికి పనిచేస్తున్నారు. 800 మందికి గవర్నమెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ పెట్టాం. అలాగే 2,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా స్టూడెంట్స్ మెంటర్ చేస్తున్నాం. అలాగే ఇందాక చెప్పినట్టు 15,000 మంది పిల్లలకి పైగా మనము టాలెంట్ టెస్ట్ పెట్టాం. ఇవన్నీ ఎలా జరిగాయంటే జస్ట్ ఒక 0.5% ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ కెన్ మేక్ డిఫరెన్స్. ఇది నిజం. దాదాపు 15 ఏళ్ల పాటు ఇలాగే ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం. 0.5% ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్. మీ మినిమం కాంట్రిబ్యూషన్ మనం అనుకోవచ్చు అది ఎంత వచ్చిందో మినిమం కాంట్రిబ్యూషన్. ఒకరికి అది చాలా పెద్ద డ్రీమ్ అనమాట. అది మేము రియల్లీ చూసాం. నాకు ఈ జర్నీలో 100 రూపాయలు అంటే నాకు నిజంగా విలువ ఉండేది కాదు, 1000 రూపాయలు అంటే విలువ ఉండేది కాదు. నేను ప్రత్యక్షంగా 1000 రూపాయలకు ఒక హాస్టల్ ఫీజు కట్టేసి చూశాను, 1000 రూపాయలకు ఒక స్టడీ హాల్ కట్టేసి చూశాను, ఒక 5,000 రూపాయలతో ఒక యూనివర్సిటీలో చదువుకోవచ్చు అని చూశాను. ఇవి నేను రియల్ గా విట్నెస్ చేశాను. సో ఆ 0.5% ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ కెన్ మేక్ డిఫరెన్స్ తో మీరు ఇంతవరకు వచ్చారు. ఐ రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్. ఓకే, నేను ఎంతగా చెప్పలేమంటే అది చెప్పొచ్చు. నేను చదువుతున్న స్కూల్ ఫ్రెండ్స్ కానీ, నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, నేను వర్క్ చేస్తున్న కంపెనీ ఫ్రెండ్స్ కానీ, మా వాలంటీర్స్ కానీ, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, నా సపోర్టర్స్ అందరూ కానీ. సో వీళ్ళందరి వల్లే ఇక్కడ వరకు వచ్చాము. ఆ చిన్న కాంట్రిబ్యూషన్ తోనే వెళ్ళాము. ఐ టేక్ లాస్ట్ మినిట్ వాట్ వీఆర్ ప్లానింగ్ అవర్ ఫ్యూచర్ ప్లాన్. సో ఐ థింక్ ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్. చిన్న ప్రయత్నాలే, ఓన్లీ ఒక 4 ప్రయత్నాలు అనుకున్నాము. కష్టపడి చదివే పిల్లాడికి, ఓకేనా, అవసరం ఉన్న పిల్లాడికి ఖచ్చితంగా మన తోడ్పాటు ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? ఒక ఫీజు కాదు, లేకపోతే ఇంకో రకంగా ఒక ల్యాప్టాప్ కాదు, ఒక మెంటర్షిప్ కానీ, ఒక గైడెన్స్ కానీ. అంటే మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం వదాన్య జర్నీలో ఒక అబ్బాయి సిఏ క్లియర్ చేశాడు. సిఏ క్లియర్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, నా ఫ్రెండ్స్ తో పాటు సిఏ క్లియర్ చేసిన ఇద్దరు పిల్లల్ని ఎవ్రీ వీకెండ్ వాళ్ళకి సెషన్స్ ఇప్పించేవారు. సో వీఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీ సిలబస్, ఎలా చదవాలి స్ట్రాటజీ చెప్పాం. దానివల్ల అబ్బాయి సిఏ క్లియర్ చేశాడు. ఈరోజు ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ వదాన్య అకౌంట్స్ చూసుకునే స్థాయికి వెళ్ళాడు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మీ స్థాయికి మీరు ఒక స్టూడెంట్ అడాప్ట్ చేసుకోవచ్చు. ఎలాగైనా అదొక హాస్టల్ ఫీజ్ అవ్వచ్చు, ఒక బ్రైట్ స్టూడెంట్ అవ్వచ్చు. మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి అదొక టాలెంట్ టెస్ట్ ద్వారా కానీ మల్టిపుల్ ఛానల్స్ మాకు ఇండైరెక్ట్ గా దాదాపు 20 మంది గవర్నమెంట్ టీచర్లు పనిచేస్తున్నారు. లిటరలీ ఒక కార్పొరేట్ కంపెనీ దాకా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చేది రూపాయి కాదు, మనీ కాదు, మీరు ఇచ్చేది ట్రస్ట్, మీరు ఇచ్చేది హోప్. యూ డోంట్ వాంట్ టు బ్రేక్ యువర్ హోప్. సో తర్వాత సపోర్ట్ ఈస్ నాట్ ఓన్లీ గివింగ్ మనీ, యూ కెన్ షేర్ యువర్ నాలెడ్జ్, ఆల్ దీస్ థింగ్స్, మెంటర్షిప్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఫైనలీ వి బిలీవ్ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఎ హోల్ ఫ్యామిలీ. ఈ రోజు ఎంతో మంది ఫ్యామిలీని మార్చి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నారు.
చాలా గొప్ప విషయం ఏంటంటే 100 మంది సెటిల్ అయిన పిల్లలు ఎవ్రీ మంత్ వాళ్ళు కూడా 0.5% కాంట్రిబ్యూషన్ ని తిరిగి వదాన్ని ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చి సో ఇంత బాగా ఆర్గనైజేషన్ జర్నీ వెళ్ళినందుకు మీ అందరి సపోర్ట్ ఉన్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. థ్యాంక్ యూ. Thank you, Ashok. You are a true visionary.